నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం నిరాకరించింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి బకాయి జరిమానాలను వసూలు చేయడానికి పోలీసులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం పోలీసులు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగిన ప్రక్రియను అనుసరించాలని తెలిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పిటిషనర్కు ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు 1235 జరిమానా విధించారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్దిష్టమైన ఆధారాలు పేర్కొనకపోవడంతో చలాన్ చట్టపరంగా చెల్లదని న్యాయవాది వాదించారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ట్రిపుల్ రైడింగ్ కు జరిమానా 100 రూపాయల నుండి 300 మధ్య ఉంటుందని కోర్టుకు తెలిపారు.